మనం కొద్ది మందిని క్రైస్తవుల్లో మనం చూసుకున్నట్టయితే మరి పండుగ దినాల్లో మాత్రమే దేవుడు గుర్తొస్తాడు, మరి మిగతా టైంలో దేవుడు గుర్తొస్తాడో రాడో తెలియదు. అయితే వారి భక్తి జీవితం కూడా ఏ విధంగా ఉంటుందంటే కరెక్ట్గా క్రిస్మస్ రోజు వచ్చినారా మళ్ళీ ఇప్పుడు వచ్చే జనవరి 1వ తారీఖున వస్తారు. మరి ఆ 1వ తారీఖు కూడా ఎందుకు వస్తారంటే మరి వారు ప్రార్థించే విధానం కూడా ఏ విధంగా ఉంటుందంటే, ప్రభువా గత సంవత్సరం మొత్తం నన్ను కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఈ సంవత్సరం ప్రభా 2026 1వ తారీఖున మీ సన్నిధిలోకి రావడం జరిగింది ప్రభా. మరి సంవత్సరం మొత్తం నన్ను కాచి కాపాడుతామని నమ్ముతున్నాను ప్రభా. సరే ప్రభా, మళ్ళీ వచ్చే 2027 జనవరి 1వ తారీఖున మళ్ళీ మనం కలుసుకుందాం ప్రభా, టాటా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయేవారు ఎంతమంది లేరంటానండి. అయితే ఈ రోజున మిమ్మల్ని నిరాకారపరిచినట్టు అవమానపరిచినట్టు ఈ రోజున నేను మాట్లాడడం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నా సన్నిధిలో ఒక్క దినం మీరు గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమని దేవుని వాక్యం స్పష్టంగా తెలుపుతుంది. ఎందుకు మన అలాంటి వాగ్దానాన్ని